క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీకందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? మీరు బాగున్నారని మీ ముఖ కవలికలు మీ చూచి నేను కూడా చాలా ఆనందిస్తున్నాను. మీరు ఎప్పుడట్టే బాగుండాలని నేను కూడా చాలా బాగున్నాను. మనందరం కూడా ఎప్పుడు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను బాగుండాలి అని కోరుకోవటమే యేసు ప్రభువు మనకు నేర్పించింది. ఓకే, ఈరోజు మన అంశము దేవుడు ఒక్కడ ఉండగా ఇంతమంది దేవుళ్ళు ఎలా వచ్చారు? దేవుడు ఒక్కడే కదా, ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఎలా వచ్చారు? చదువుకుందామా? మనం చదువుకున్న వాక్యంలో చూడండి ఒకసారి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. బైబిల్ వెరీ క్లియర్. చాలామంది దేవతలు దేవుళ్ళు ఉన్నారంట. ఎవరు చెప్తున్నారు? బైబిలే చెప్తుంది. దేవతలు దేవుళ్ళు అనబడిన వారు అనేకులు అంటే ఒకరు కాదంట. చెప్పండి, అనేకులు అంటే చాలామంది ఉన్నారంట. ఇట్స్ బైబిల్, ద హోలీ బైబిల్ స్పీక్. ఎక్కడెక్కడ ఉన్నారంట వీళ్ళు? ఈ దేవుళ్ళు దేవతలు అనబడిన వాళ్ళు ఆకాశములో ఉన్నారు, భూమి మీద ఉన్నారు. దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి ఈ సృష్టి కానీ మనిషి కానీ సమస్తము కలిగింది. ఎవరి ద్వారా? తండ్రి అయిన దేవుడు, ఆయన మూలముగా సమస్తము సృష్టించబడినది. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగను. మనము ఆయన ద్వారా కలిగిన వారు. చాలు. ఎంత వెరీ క్లియర్, చాలా వెరీ క్లియర్గా స్పష్టంగా దేవుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. ఇప్పుడు చెప్పండి నాకు, దేవుళ్ళు, అరే వాళ్ళేంది దేవుళ్ళు అంటున్నారు ఎవరిని బట్టి వాళ్ళని? అదేంది వాళ్ళు సొంతగా పెట్టుకున్నారు అనుకుంటున్నారు మీరేమన్నా? అరే సొంతగా పెట్టుకున్నారు ఏంటి వాళ్ళు దేవుళ్ళు? అందరూ దేవుళ్ళు అంటారు ఏందోళ్ళు అని మీరేమని అనుకుంటున్నారా? కాదు, ఉన్నారు. బైబిల్ చెప్తుంది దేవుళ్ళు ఉన్నారు. దేవుళ్ళు అనబడిన వారు ఉన్నాళ్ళు, దేవతలు అనబడిన వారు ఉన్నారు, ప్రభువులు అనబడిన వారు ఉన్నారు. ఎక్కడున్నారు? ఆకాశం ముందు ఉన్నారు, భూమి మీద ఉన్నారు. కానీ మనకు దేవుడు ఒక్కడే, సర్వలోకానికి దేవుడు ఒక్కడే. ఆయన మూలముగా సమస్తము కలిగింది, ఆయన మూలముగా కలిగింది, ఆయన మూలముగా మనము సృష్టించబడ్డా. ఇట్స్ వెరీ క్లియర్. అయితే ఇప్పుడు మీకు ప్రశ్న, దేవుళ్ళు అనబడిన వారు వీళ్ళు మనుషుల చేత సృష్టించబడిన వాళ్ళ, లేకుంటే వీళ్ళు పుట్టినోళ్ళ, వీళ్ళు చచ్చిపోయినోళ్ళ? దేవుడు అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే అనంతుడు. దేవుడు దేవుడు ఒకరి చేత సృష్టింపబడినవాడు కాడు. దేవుడు అంటే పుట్టుక చావులు లేనివాడు. దేవుడు అంటే నిత్యుడు. దేవుడు అంటే అద్వితీయుడు. దేవుడు అంటే అనంతుడు. దేవుడు అంటే ఆది సంభూతుడు. దేవుడు అంటే ఆల్ఫా ఓమేగా అయిన దేవుడు, అంటే ఆదియు అంతము లేని దేవుడు. దేవుడికి పుట్టుక చావు ఉండదు. దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు అని చెప్తుంది బైబిల్. దేవతలు అనబడిన వారు ఉన్నాళ్ళు, ప్రభువులు అనబడిన వారు ఉన్నారు. కానీ వాళ్ళు అనబడ్డారు. కానీ ఎవరి చేత అనబడ్డారు? మనుషుల చేత అనబడ్డారు. కానీ దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడు అనబడలే. ఆయన దేవుడు నిత్యుడు.
ఆయన అద్వితీయుడు, అనంతుడు, సర్వజ్ఞుడు, సర్వంత్ర్యామి, పరిశుద్ధుడు, పుట్టుక చావులేని వాడు దేవుడు. అంటే దేవుడు స్వయంభవుడు. అది దేవుడి యొక్క నిర్వచనం. ఇందా మనం చదువుకున్న వాక్యం ఏముంది? దేవుళ్ళు ఉన్నారు కానీ అనబడిన వారు అంటున్నారు దేవుళ్ళని. ఎక్కడున్నారు వాళ్ళు? ఆకాశంలో ఉన్నారు, భూమి మీద ఉన్నారంట. సరే, ఈ అనబడిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఇంతమంది దేవుళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళు? ఇంతమంది దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అది ఖచ్చితంగా తెలుసుకోవాలా. అసలు దేవుడు ఎవరు? ఒక్కడైతే ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు? ఇది తెలుసుకోవాలంటే మనము డీప్గా బైబిల్కి వెళ్ళాలి. దేవుడిని యెహోవా, దేవుని హీబ్రూ భాషలో యావే అంటారు. యావే, దేవుడిని యెహోవా ఈ సృష్టించక ముందు ఈ 6 రోజులు ఇదంతా కంటికి కనిపించేది. ఆయన స్వర్గాన్ని కలుగు చేశాడు. స్వర్గం, దాన్నే పరలోకం, దానినే మోక్షం, ఇంక ఎన్ని పేర్లను పెట్టుకోవచ్చు. దేవుడు పరలోకాన్ని సృష్టించాడు ఈ భూమి లేనప్పుడు, మోక్షాన్ని సృష్టించాడు, స్వర్గమును సృష్టించాడు. ఆ స్వర్గంలో ఎవరున్నారు? దేవుడున్నాడు, దేవదూతలున్నారు, కెరూబులున్నారు, శరూపులున్నారు, మహాదూతలున్నారు, 24 పెద్దలున్నారు. అది పెద్ద రాజ దర్బార్ ఈ భూలోకంలో ఉన్నప్పుడు. ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా దేవదూతల్ని అది వచ్చింది పోయింది అనకూడదు. వాళ్ళు పుంలింగం, పురుషలింగం, స్త్రీలింగం కాదు. కనుక దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆకాశములో ఎవరున్నారంట? ఆల్మోస్ట్ దేవతలు ఉన్నారు. వాళ్ళల్లో రేంజ్ ఉంటుంది, రేంజ్, స్థాయిలు ఉన్నాయి. మీరు ఉదాహరణ చెప్పాలంటే మన బైబిల్లోనే చెప్తాను నేను ఏదైనా. ఇప్పుడు 4 జీవులు ఉన్నారు. వాళ్ళకి ఎట్లుంటారు? వాళ్ళని ఏమంటారండి? వాళ్ళకి ఒళ్ళంతా కళ్ళు, వాళ్ళకి రెక్కలు, వాళ్ళకి అరిచేతులు ఇట్లుంటాయి, వాళ్ళకి 6 ఉంటాయి, 4 ఉంటాయి, 8 ఉంటాయి, ఒళ్ళంతా కళ్ళు. ఎక్కడుంది ఈ వాక్యాలు? ఎహెజ్కేలు గ్రంథము ఒకసారి చూడండి, 1వ అధ్యాయం 5వ వచనం చూద్దామా? చూసారా? కొంతమంది దేవదూతలకు ఎన్ని ముఖాలు ఉన్నాయి? అందరికి ఉన్నాయా? అందరికి లేవు, 4 ముఖాలు. మీరు ఇంకా గమనించాలంటే మన ప్రియమైన హైందవ సహోదరులు ఉన్నారు, వాళ్ళు మనం గౌరవించాలి, మనం ప్రేమించాలి కూడా. మనం దేవుడు ఏ మతాన్ని ద్వేషించలేదు, అందరిని మతం కాదు ప్రేమించాడు. మనము ఇక్కడే పెద్ద గుడి ఉంది, ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి చూడండి. అక్కడ దేవుళ్ళు బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మల్లో 4 ముఖాలు దేవుళ్ళు ఉంటారు. ఒకే దేవుడికి 4 ముఖాలు. ఏ ముఖాలు ఉంటాయి మీరు తెలుసుకోండి, రేపు ఆదివారం చెప్పండి. అందరికి ఉండవు. మీరు చూడండి, ఎంతమందో 100 మందిని చెక్కుంటారు ఇక్కడే కదా, ఎక్కడైనా. ఒకరికి 4 ఉంటాయి, కొంతమందికి 6 చేతులు ఉంటాయి, కొంతమందికి 4 చేతులు ఉంటాయి, కొంతమందికి 8 చేతులు ఉంటాయి. చూసారా మీరు? ఆ నమూనా ఇక్కడ చెప్తున్నాడు చూడండి. బైబిల్లో ఉండేవాళ్ళు అక్కడ ఉన్నారు అంతే. అదే బైబిల్ చెప్పింది. ఇంకా చదువు. చూడండి, 4 ముఖాలు మీరు వెళ్ళి చూడాలా. ఈ బైబిల్కి దానికి కరెక్ట్గా ఉంటుందో చూడాలా. మొదటి ముఖం ఏంటంట? మనిషి ముఖం ఉంటుంది. మీరు చూడండి కావాలంటే. ఆ తర్వాత కుడిపక్క మీరు చూడండి కావాలంటే సింహం ముఖం ఉంటుంది. ఎడం పక్క మీరు చూసారా? ముందు మనిషి ముఖం, కుడిపక్క సింహం, ఎడం పక్క పక్షిరాజు. మీరు చూసారా? ఈ బైబిల్లో ఏమైతే నమూనా ఉందో మన ప్రియమైన హైందవ సహోదరులు, మన ప్రియమైన వాళ్ళు, మన సహోదరులు,
వాళ్ళ దేవస్థానాల మీద కూడా వీళ్ళే ఆడున్నారు. ఇంకా రాసిన వాళ్ళే వీళ్ళు ఏడున్నారు. ఇప్పుడు నేను చదివిన వాళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు పరలోకంలో ఉన్నారు, స్వర్గంలో ఉన్నారు, దేవుడి దగ్గర ఉన్నారు. వీళ్ళు వాళ్ళు ఈ మధ్య వచ్చి ఇక్కడ చేరిపోయారు. ఇక్కడంటే మన దేవస్థానంలో చేరిపోయారు. మరి వాళ్ళని ఎందుకు తప్పు అంటారు? ఇక్కడ వాళ్ళే కదా అక్కడ ఉండేది, ఇక్కడ వాళ్ళే కదా అంతా ఉండేది. కాబట్టి వీళ్ళు ఒకప్పుడు ఎక్కడుండారు? కాబట్టి ఇంకా చాలా విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. అయితే వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? వీళ్ళకి అక్కడేం పోస్టు దేవుడి దగ్గర, అక్కడేం పోస్టులు వీళ్ళకి స్వర్గంలో. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వీళ్ళందరూ ఎందుకు దేవస్థానాలు వీళ్ళు చెక్కారు వీళ్ళని? సేమ్ నమూనా, బైబిల్లో ఉండే నమూనా అంతా. అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈరోజు అది మనం తెలుసుకోవాలి. తెలుసుకుందామంటే యేసకేలు గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి. ఏదెనులో నువ్వు ఉంటివి. ఇది ఎక్కడ సంగతి అంటే పరలోకంలో ఉన్న సంగతి. అప్పుడు భూమి ఇంకా భూమిని దేవుడు ఇంకా సృష్టించలేదు. ఏమండి, పరలోకములో ఏముందంట? ఒక తోట ఉందంట. ఏం తోట? ఆ తోట పేరు ఏదెను తోట. భూలోకములో ఏదెను తోట ఉందా? ఆ తోటలో ఎవరిని చేశాడు దేవుడు? ఆదాము వలని. ఇంకేం చేశాడు? జంతువులన్నీ ఆ తోటలో ఉంచాడు. ఆ తోట పేరు ఏం పేరు? ఏదెను తోట. ఎక్కడది ప్రస్తుతం? ఇరాన్. ఈ తోట ఇక్కడికి రాకముందు ఎక్కడుంది ఈ తోట? పరలోకంలో ఉంది. అందమైన తోట. ఆ తోటలో ఒక అద్భుతమైన దేవదూత ఉన్న కెరూబు అంటారు. చదవండి. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతి మణియు, రక్తవర్ణపు రాయి, మలిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించు వారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై. కొంచెం వివరిద్దాం. ఎవరి గురించి చెప్తున్నారు? అక్కడ దేవదూతలు, కెరూబులు, డిఫరెంట్ హోదా కలిగిన వాళ్ళు ఉన్నారండి అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఉన్నామని ఇక్కడ కూర్చున్నాం మనము. ఇక్కడ కూడా రకరకాలు ఉన్నారా? నేను పాస్టర్ గారిని, నా ఉద్యోగం వేరు. అక్కడే సిఐ గారు, ఆయన సర్కిల్ ఇన్స్పెక్టరు. అక్కడ వెనక కూర్చుని ఆయన ఇంజనీరు, ఆయన ఫోర్ట్లో. ఇంకొక ఆయన మెడికల్, ఇంకొక ఆమె డాక్టర్, ఇంకొక అతను ఇంజనీరు. డిఫరెంట్ పీపుల్స్ ఈ చర్చిలో ఉన్నారా లేదా అంటున్నా. చర్చిలో అందరం కూర్చున్నాం, కానీ బయటికి పోతే మన హోదాలు వేరే కాదా? చెప్పండి ఒకసారి. మన హోదాలు వేరే కాదా? హోదా ప్రకారము అధికారం ఉంటుంది, సీట్ ఉంటుంది, గౌరవం ఉంటుంది. చర్చిలో వందనాలు సార్, కానిస్టేబుల్ అండ్ సిఐ. మీరు డ్యూటీలో చూస్తే సిఐ వస్తే అక్కడ రేంజ్ వేరు. మళ్ళీ కథ. సిఐ కూర్చుంటే కానిస్టేబుల్ కూర్చుంటారా? చర్చిలో ఈక్వాలిటీ ఉంది. డ్యూటీలో వీళ్ళకి రేంజ్ వచ్చేసింది. ఆయన రేంజ్ వేరు, ఈయన రేంజ్ వేరు. ఎక్కడ ఎవరు రేంజ్ ఉంది వేరు, ఎవరు రేంజ్ వాళ్ళు సేమ్. పరలోకములో దేవుడున్నాడు. ఆ దేవుడి పేరు యెహోవా. హీబ్రూ భాషలో యావే. ఆయన పరిశుద్ధుడు, అనంతుడు, అద్వితీయుడు. ఆయన సర్వజ్ఞుడు, సర్వంత్రియామి. ఆయన గాడ్ ఇస్ లవ్, ప్రేమమయుడు, క్షమించేవాడు, అన్ని గుణ లక్షణాలు కలిగిన వాడు. కామ, క్రోధ, లోభ, మదమత్సరాలు లేనివాడు, భార్య పై భార్య లేనివాడు. ఆయన దగ్గర హోదాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. మొదటి హోదా ఎవరిదంటే కెరూబు. అక్కడ చదవండి. మొదట ఏముంది? 14 వచ్చి చూడండి. అభిషేకమునందిన కెరూబువై. పరలోకములో కోట్లాను కోట్లాను కోట్ల 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 దేవదూతలు, దేవుళ్ళు ఉన్నారండి. దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఉన్నారు.
దేవుళ్ళు కాదు వాళ్ళు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఉన్నారు. దేవుడు అక్కడే ఉన్నాడు. అక్కడ వాళ్ళ రేంజ్, మొట్టమొదటి రేంజ్ ఏమో చెప్పండి, కెరూబు. ఉన్నాయా లేదా లోకంలో? అంటే ఏ దాని తీసుకోండి మీరు. కలెక్టర్, జిల్లా కలెక్టర్, మ్యాజిస్ట్రేట్ ఆయన కింద కొంత జేడి జూనియర్ కలెక్టర్, ఆయన కింద ఆర్డీ, ఆయన కింద ఎంఆర్ఓల కింద డిప్యూటీ తహసీల్దారు, ఆయన కింద పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ కింద. ఇదనమాట. ఇట్లా ఉంటే పోస్టులు ప్రపంచంలో ఎక్కడైనంతే. అట్లాగే దేవుడి దగ్గర కూడా మొట్టమొదటి రేంజ్ ఏంటంటే ఎవరో చెప్పండి, కెరూబు. వాళ్ళ కెరూబులు అంటారు, కెరూబులు అంటారు. ఆ కెరూబు పేరు మీకు తెలుసా? ఎక్కడుందా లూసిఫర్ అని? మీరు కింగ్ జేమ్స్ వర్షన్ మీరు చదివితే యెషయా గ్రంథం ఐజియా 14 చాప్టర్ 12 to 14 చదివితే, ఓ లూసిఫర్ సన్ ఆఫ్ ద మార్నింగ్. మీరు కింగ్ జేమ్స్ వర్షన్ చూడండి. ఓ లూసిఫర్. ఆ లూసిఫర్ పేరు ఏం కేటగిరీ, అక్కడ ఏం పోస్టు? కెరూబు. హయ్యెస్ట్ రేంజ్ అనమాట దేవదూతల్లో. దేవుడి దత్త ఎవరి కంట్రోల్లో ఉండాలి? మొత్తం కెరూబు కంట్రోల్లో ఉండాలి. ఆ కెరూబు పేరు ఏం పేరంట? లూసిఫర్. ఇంకా ఏముంది చదవండి ఒకసారి. తేజో నక్షత్రమా. ఏం పేర్లు ఉన్నాయి ఆ లూసిఫర్కి? అంటే అందగాడు, ప్రకాశం కలిగిన వాడు, తేజస్సు కలిగిన వాడు, దేవుడి కంటే కొంచెం తక్కువ అంట. ఇది ఎక్కడ రాస్తుందంటే ఇందాక ఏస్కేల్ గ్రంథానికి కంటిన్యూ చేయండి. ఏస్కేలు 28:14. అభిషేకం నందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. ఎవరు నియమించాడు ఈ కెరూబుని? దేవుడు నియమించాడు. అది హైయెస్ట్ హెవెన్లో, ఆ రేంజ్లో దేవుడు నియమించాడు. చదవండి. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద దేవుడు పరలోక పెద్ద రాజ దర్బార్లు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి పరలోకంలో. మీరేం పరలోకంలో చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు రేపు పరలోకానికి పోయిన తర్వాత దేవుడు ముందు కూర్చొని స్తుతి స్తోత్రం అనుకుంటారని చాలామంది ఉంటారు. రాంగ్. అక్కడ చాలా ఉద్యోగాలు ఉంటాయి మనకు కూడా. పెద్ద అది అక్కడ పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, ప్రపంచాలు ఉన్నాయి పరలోకంలో. ప్రపంచాలు ఉన్నాయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక చూస్తే పరలోకంలో ప్రపంచంలో ఉన్నవి అని రాస్తుంది. ఆ ప్రపంచాలు పెద్దగా, చాలా భూమి కంటే చాలా పెద్దదండి హెవెన్. ఆ హెవెన్లో దేవుడు ఒక్కొరికి పోస్ట్ ఇచ్చి నియమించాడు. మొదటి పోస్టు కెరూబు. ఆ కెరూబు పేరు ఏం పేరు? లూసిఫరు. అందగాడు, తేజో నక్షత్రము, వేకువ చుక్క నక్షత్రాలంతట్లో ఎట్టుంటాడో అంత అందగాడు. అతన్ని దేవుడు అభిషేకించాడు. తర్వాత చదవండి. దేవునికి ప్రతిష్ఠించిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ళ మధ్యన నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. లూసిఫర్ ఎటువంటి అంటే చెప్పండి? యథార్థవంతుడంట, సిన్సియర్. దేవుడికి రైట్ హ్యాండ్ హోదాలో దేవుడు తర్వాత కొంచెం తక్కువ దేవుడి కంటే యథార్థవంతుడు లూసిఫర్ కెరూబ్. తర్వాత చదవండి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపం చేయించి వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచిన రాళ్ళ మధ్యను నీవికును సంచరించవు, నిన్ను నాశనం చేసి తిని. చూడండి 13వ వచనము లైన్ చదవండి. నీవు నియమింపడిన దినమును పిల్లన గురోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. పరలోకంలో ఏముందంట? దేవుడి సింహాసనం ఉంది, తగతగ మెరిసిపోయే సింహాసనము. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? దేవుడు కూర్చోడు. దేవుడికి రూపం ఉంటుందా? దేవుడికి రూపం ఉంటుందా? ఉండదు. ఎట్టుంటాడు? సమీపించడానికి కోటి కాంతి సూర్యులతో ఉంటాడు.
ఎట్లా ఉంటాడు చెప్పండి? సింహాసనం మీద ఎలా కూర్చొని ఉంటాడు ఆయన? ఎలా వచ్చి కూర్చుంటాడు? అంతే, ఒక పెద్ద అగ్ని, కోటికాంత సూర్య అగ్ని వచ్చి కూర్చుంటుంది. ఆ అగ్నిని చూడలేక దేవదూతలు ఏం చేస్తారంట? కళ్ళు కప్పుకుంటారు. అంటే అంత ఆకారం లేదు. దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ఎవరంట? ఆత్మస్వరూపి. ఆత్మకి ఏముండదు? శరీరము, రక్తం, మాంసం ఉండవు. దేవుడికి రక్త మాంసాలు ఉంటే దేవుడు కాదు. రక్త మాంసాలు ఉంటే దేవుడు కాదు. భార్య, పై భార్య, ఇంకో భార్య ఉందంటే ఆయన దేవుడు కాదు. కామ, క్రోధ, లోభ, మదమత్సరాలుంటే అతను దేవుడు కాదు. దేవుడంటే అద్వితీయుడు, పరిశుద్ధుడు, అనంతుడు. ఆయన ఆత్మస్వరూపి, రక్త మాంసాలు లేనివాడు. ఆయన దగ్గర పక్కనే ఏదైనా తోట ఉంది, ఆయన సింహాసనం పక్కనే. ఆ తోటలో ఒక సింహాసనం మీద ఉంచాడు. దాన్ని ఏమంటారంటే సెకండ్ సింహాసనం. దాని మీద కూర్చోబెట్టాడు ఎవరిని? ఈ లూసిఫర్ని కూర్చోబెట్టి స్తుతించే వారిని. దేవుణ్ణి ఎలా స్తుతిస్తారు దేవదూతలు? కొంతమంది దేవదూతలు ఆయనకు కూడా ఇచ్చి పిల్లలను కూడా ఓలిస్తూ లూసిఫర్ను కూడా ఆరాధించడం ప్రారంభించారు. వెరీ క్లియర్ అక్కడ చూడండి. మళ్ళీ 13వ వచనం చదవండి, మొదటి వచనం. దేవుని తోటయగు ఏదేనిలో నీ ఉంటివి మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపు రాయి సులుమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. ఆ లూసిఫర్ ఎలా అలంకరించారు? బంగారే కాదు, తర్వాత బంగారు, లాస్ట్ బంగారు, వజ్రాలు రకరకాల. మీరు చూసారా? కానీ మన హిందూ దేవస్థానాలు పోతే ఎలా అలంకరిస్తారు దేవుణ్ణి? వజ్రాలతో, రత్నాలతో, మాణిక్యాలతో పొగడబడి బంగారు కిరీటి ఎన్నో కేజీలంట వేసిబడి దగ్గర మెరిచిపోతున్నాడు. మీరు చూసారా లేదు నాకు తెలీదు. అదే ఈయన కూడా ఎట్టే ఉన్నాడు. అక్కడ నమూనే, ఇక్కడ నమూనా. ఎవరు చేశారు ఇట్లా ఈ నమూనాని? మనుషులు చేశారా? నోనా, మనుషులు చేయలే. ఆయన కెరూబు వచ్చి నన్ను ఇట్లా చేయండి, నేను అక్కడ అట్టుంటిని, నేను ఇక్కడ కూడా ఇట్టుంటిని, ఇట్లా చేయండి అని చెప్పి చేపించుకున్నాడు చెప్పి. లేకుంటే దేవుడి కెరూబుకి 4 చెరూబులకి 4 ముఖాలు ఉన్నాయని మనుషులకి ఎట్లా తెలుసకుండా వాళ్ళకి ఎట్లా తెలుసు అంట? అక్కడ పోయి చూసారేంటి? లేలే, వాళ్ళే వచ్చి నాకు 4 ముఖాలు ఉంటాయి గుడి మీద, నాకు మనిషి ముఖము, ఈ పక్క సింహముఖము, తర్వాత తోడముఖము, పక్షిముఖం పెట్టండి అని చెప్పారు వాళ్ళు. వీళ్ళు చేశారు. మీరు ఏదైనా సరే ఏ విగ్రహం దగ్గర అయినా మీరు ప్రతిష్ఠిస్తే ఖచ్చితంగా అక్కడికి వచ్చి ఆ శక్తుడు ఉంటుందా ఉండదా? ప్రతిష్ఠించకపోతే వేరే సంగతి. కానీ ఆ మాట ఇక్కడ ఉందా లేదా చదవండి. దేవుని ప్రతిష్ఠత పొందిన పర్వతం మీద నువ్వు ఉంటివి, నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. అంటే ఒక విగ్రహం దగ్గర కానీ మనం ప్రతిష్ఠిస్తే అక్కడ ఎవరు వస్తారు? ఒక పవర్, శక్తి ఉంటుంది అక్కడ గ్యారెంటీగా. ఈ బైబిల్లో ఉన్న మాటే. నేను నిన్ను ఏం చేశాను? ఎక్కడ ప్రతిష్ఠించాడు దేవుడు? పరలోకం ఎక్కడ? ఏదైనా తోటలో. ఏదైనా ఎక్కడ? సెకండ్ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. రైట్ హ్యాండ్ అన్నమాట దేవుడికి. ఎట్ట చేశాడు? అలంకరించాడు. లాస్ట్లో బంగారు, గింగారు, వజ్రాలు అవన్నీ చదివిలే. అదనమాట. అయితే నీవు లోపల ఏం కలిగిందంట ఆ కెరూబుకి? అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపం చేయించు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ళ మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనం చేసి తిని. నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించిన వాడివై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. ఏనండి, చాలా చక్కగా అసలు దేవుడు నువ్వు గర్వించుకున్నావు. ఏం గర్వించుకున్నావు అంటే, మీకు దీని కంటిన్యూషన్ పోవాలంటే మరొకసారి యెషయా గ్రంథానికి రండి, 14వ అధ్యాయం 12వ వచనం.
తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, Yes. వేకువ చుక్క, చుక్క, నీవెట్లు ఆ. ఆకాశం నుండి పడితివి. ఆకాశం అనే దాంట్లో మీరు ఇంగ్లీష్ బోల్స్ హెవెన్, హెవెన్ అంటే పరలోకము నుండి ఎట్ట కింద పడితివి. ఆ కెరూబుని దేవుడు ఏం చేశాడు, కిందకి ఎందుకు తోశాడు? జనములను ఆ, పడగొట్టిన నీవు ఆ, నేల మట్టు వరకు ఆ. ఎట్లు నరకబడితివి. ఎక్కడ పడ్డాడు వచ్చి? అప్పుడు భూమి తర్వాత సృష్టించింది, భూమి మీద పడ్డాడు వచ్చి. ఎక్కడి నుంచి ఎక్కున్నాడు? దేవుడికి రైట్ హ్యాండ్ ఉన్నాడు. ఎట్టున్నాడు అతను? అలంకరించబడి ఉన్నాడు, బంగారు గింగారు అంతా కూడా. ఏమనుకున్నాడు? ఎందుకు పడ్డాడు? నేను ఆ. ఆకాశమున ఆ. కెక్కిపోయేదను, ఆ. దేవుని నక్షత్రములకు పైగా, దేవుని నక్షత్రములకు పైగా ఆ. నా సింహాసమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న ఆ. సభాపర్వతం మీద కూర్చుందును, ఆ. మేఘమండలం మీద కెక్కుదును, ఆ, మహోన్నతితో మహోన్నతితో నన్ను సమానునిగా చేసుకుందును సమానునిగా చేసుకుందును అని అని నీవు మనసులో అనుకుంటివి కదా. అనుకుంటే కదా నీవు పాతాళమునకు ఆ, నరకములో ఆగడిక. ఇది కథ. బాగానే ఉంది వ్యవహారం అంతా. అక్కడ పరలోకంలో దేవుడు ఉన్నాడు. చెప్పండి. లూసిఫర్ ఉన్నాడు. లూసిఫర్ ఏ పోస్టు? కెరూబు పోస్టు, హయ్యెస్ట్ పోస్ట్ ఉన్నాడు. కానీ ఏమనుకున్నాడు? మహోన్నతుడైన దేవుడితో నేనేం తక్కువ, కొంచెం తక్కువ. కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడి నుంచి ఆ సింహాసన దేవుణ్ణి ఏం చేస్తాం, తోసేసి నేను దాని మీద నేనే కూర్చుంటే ఏం తక్కువ? నాకు పవర్స్ ఇచ్చాడు. నేను గుడ్డోళ్ళకి కళ్ళు రప్పిస్తాను. మోషే కర్ర వేసాడండి, పాము అయింది. అయిందా లేదా? మరి అన్నిలో వాళ్ళు వచ్చి వాళ్ళ కర్రలు వేసారు, పాములు అయినా లేదా? అంటే దేవుడు చేసిన శక్తి వీళ్ళకి కూడా ఉందా లేదా? చెప్పండి. పాస్టర్లోనే స్వస్థపరిచేది, ఇతరులు సిద్ధాంతులు లేకపోతే పూజారులు వాళ్ళు ఏమో స్వస్థపరచారా? వాళ్ళు కూడా చేస్తారండి. వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు, అందరూ చేస్తారు. ఎందుకని? దేవుడు పవర్ మొత్తం ఇచ్చేసాడు. ఈ పవర్ అంతా చూసుకొని ఏం చేశాడు కెరూబు, లూసిఫరు, నేను దేవుడి సింహాసనం మీద చెప్పండి సమాన కూర్చుందును, ఆయన పడగొట్టు కూర్చుందని లోపల స్కెచ్ చేశాడు. సార్ మీరు ఎస్కెల్ అంతా చదివితే ఏమి చేశాడంటే అందరిని రెచ్చగొట్టాడు. ఎవరిని? రకరకాల దేవదూతలు పోస్టులు ఉన్నారు కదా. ఇప్పుడు గ్యాబ్రియలు రేంజ్ వేరా, మిఖాయిల్ రేంజ్ వేరా. మిఖాయిల్ ఎవరు? కమాండర్, యుద్ధదూత మిఖాయిల్. గ్యాబ్రియలు సాఫ్ట్, శుభవార్త దూత. చాలా రకాలు ఉన్నారండి బైబిల్లో. అర్థమైంది మీకు? ఆ రేంజ్లు వేరేగా ఉంటాయి. అందువల్ల ఈ లూసిఫర్ ఏం చేశాడు? ఇంత చదువుకున్న అధ్యాయంలో హెజ్కేల్లో అందరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, మీరు ఎంతకాలమో ఈ దేవుడికి మీరు స్తుతులు చేసే దాసోహంగా ఉంటారు. నేను మీకు దేవుళ్ళు చేస్తా, నేను మీకు దేవుళ్ళు పోస్టులు ఇస్తా. నాకు అంత పవర్ ఇచ్చాడు ఆయన. మీరు నాకు కానీ ఓటేస్తే, మన భాషలో ఇది మనంత కలిపా, నాకు కానీ ఓటేస్తే నీకు హోమ్ మినిస్టర్ పదవిస్తా, నీకు పారుదలక నీటి మీద మినిస్టర్ ఇస్తా, నీకు స్పీకర్ పోస్ట్ ఇస్తా. మీరు పోస్ట్ ఇస్తే ఏం జరుగుతుంది? మీకు వీళ్ళు పూజ చేస్తారు. తక్కిన వాళ్ళు చిన్న చిన్న దేవదూతలు ఉన్నారే, వాళ్ళు మీకు పూజ చేస్తారు. నాకు ఓటేయండి. మీరు కానీ ఈ దేవుడు యెహోవా దేవుడి దగ్గర ఉంటే మీకు పోస్టు రాదు, ఎప్పుడు మీరు అట్టే ఉంటారు అని. లేక ఎవరికైనా పోస్ట్ ఇస్తారంటే ఏమవుతుంది? అందువల్ల ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి జంప్ అయ్యేది ఎందుకు? అదే సేమ్ ఇది. అందరూ దూకేశారు. ఎక్కడ? ఎవరు పక్కకు దూరారు? లూసిఫర్ పక్కకు దూరారండి. దూరలేక దేవుడు ఏం చేశాడు? అరే ఇక్కడ పెద్ద ఏం చేశాడు? రిపోర్ట్ తెచ్చిపెట్టేశారని చెప్పి పరలోకంలో యుద్ధం జరిగింది. ఇలా చూద్దాం యుద్ధం. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనము. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అను దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. అర్థమవుతుంది మీకు? పరలోకం ఏం చేసింది? ఇప్పుడు ఏం జరిగింది? చూడండి, ఎంత యుద్ధం జరిగింది. యుద్ధం చేశారు.
మా లూసిఫరే ఉండాలి దేవుడిగా అని యుద్ధం జరిగిందంట. కానీ యుద్ధంలో లూసిఫర్ జనాంగము గెలవలేకపోయారు కనుక దేవుడు వాళ్ళని అక్కడి నుంచి ఏం చేశాడు? తోసిపడేశాడు కిందకి. అర్థమైంది మీకు అంతా కూడా? అక్కడి నుంచి ఏం చేశాడు? వాళ్ళని తోసేసాడు కిందకి. వీళ్ళందరికీ ఏమి ఇస్తానని చెప్పి ఇతను పార్టీ కట్టాడు దేవుడి మీద. పోస్టులు. ఏం పోస్టులు? దేవుళ్ళు పోస్టులు, దేవతల పోస్టులు. అది సంగతి. దేవుళ్ళు పోస్టులు కిందకు తోసాడు. తోసేలేక ఎక్కడ తోసాడంటే వీళ్ళని అప్పుడు భూమి పుట్ల ఎక్కడికి తోసాడు వీళ్ళని చెప్పండి? వాయుమండల సమూహం. వాయుమండల సమూహం అంటే ఆకాశ పక్షులు ఎగరతాయే అక్కడ తోసేసాడు. ఎందుకు తోసాడు? అక్కడికి ఎందుకు తోసాడు? భూమి లేదు కాబట్టి. తర్వాత దేవుడు అనుకున్నాడు, వరే వీళ్ళు మోసగాళ్ళే అని చెప్పి మానవులను చేశాడమ్మా. ఎట్లా అర్థమవుతుంది మీకు? మానవులను చేశాడు. మళ్ళీ భూమిని సృష్టించి ఏం చేశాడు? ఇప్పుడు 6 రోజులు సృష్టి జరిగిందండి. ఇప్పుడు ఈ తర్వాత జరిగింది 6 రోజులు సృష్టి. సూర్యుడు, చంద్రుడు. అర్థమవుతుందా? చాలా స్పష్టంగా చెప్తున్నా మీకు నేను. అప్పుడు భూమి జరిగింది. చేసి దేవుడు ఏం చేశాడు? భూమి మీద ఆదామం చేసి నీవు సమస్తమును ఏలుదువుగా. కానీ ఏలేదు ఎవరు? రాజు. ప్రపంచాన్ని ఎలాంటి, దేశాన్ని ఎలాంటి ఎవరు ఉండాలా? రాజు కదా. నువ్వు ఏలుదు కనుక. ఇప్పుడు రాజరికం పోస్ట్ ఎవరికి ఇచ్చాడు? ఆదాం. రాణమ్మ ఎవరు? హవ్వ. ఇప్పుడు అక్కడి నుంచి వీళ్ళు ఏం చేశారు? వాయుమండలం అంటే అక్కడ తిరుగుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు పరలోకంలో లేరాళ్ళు త్రోయబడ్డారు. ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలా? వాళ్ళు అంటారు, ఏ లూసిఫర్ ఏ పోస్ట్ అది, పోస్ట్ చూస్తావా? పోస్ట్ ఏది నాకు? హే పోస్ట్ ఏది ఇస్తానని కదా దేవుడి మీద వ్యతిరేకించింది. పోస్ట్ అది. ఇప్పుడు వీళ్ళు పోస్ట్ వీళ్ళందరూ ఏం చేస్తారు? రెచ్చపెడుతున్నారు. మేము బాగుంటాం అక్కడ దేవుడితో, నువ్వు కదా రెచ్చగొట్టింది. ఇప్పుడు పోస్టులు అయ్యి మాకు దేవుడిని కానీ చేసే పోస్టులు లేకుండా గాల్లో తిప్పుతున్నాయి. వాయుమండలం అంటే గాల్లో తిప్పుతున్నాయేంటి అన్నారు. ఉండండి తొందర పడుతున్నాయి. ఏం చేస్తాం? భూమి మీదనే ఇస్తాలి మీకు పోస్టులు. ఎక్కడ? పరలోకంలో కుదరలా? చెప్పండి. పరలోకంలో కుదరలా? ఓడిపోయాము యుద్ధంలో. భూమి మీదనే ఇస్తాను ఉండండి. ఈయతే భూమి మీదన్నా. అరే ఇస్తానుండ్రా మనుషులు వచ్చారు. కానీ రాజుగా భూమి మీదకి ఎవరున్నారు? ఆదాం ఉన్నాడు కదా. మరి ఆయన దగ్గర రాజరికం తీసుకోవాలని చిన్న పని కాదు కదా. దేవుడానికి రాజు ఇచ్చాడు కదా. ఆ రాజరికాన్ని మనం తీసుకోవాలి కదా. ఉండండి కొంచెంసేపు ఓపిక పట్టండి, మీరు అక్కడ తిరుగుతానండి, నేను వస్తా అని చెప్పి ఏదైనా తోటకు వచ్చాడు. ఎవరు? లూసిఫర్. ఏ పోస్ట్ అయింది? కెరూబు. ఎంత పోస్టు వివరించా. వచ్చి అక్కడ ఇస్తానన్న పోస్టులు అక్కడేమో ఓడిపోతున్నాయి. యుద్ధం, పరలోకంలో యుద్ధం చదివించనా? జరిగింది. కిందకు దోశాడు. కిందకంటే ఎక్కడికి? వాయుమండలానికి. ఇప్పుడు భూమి చేశాడు. భూమి మీద పోస్టులు ఇద్దామంటే పరలోకంలో కుదరలా. భూమి మీద ఇలా, భూమి మీద పరలోకం ఇప్పుడు ఏం చేస్తారు? వీళ్ళంతా కలిసి పోస్ట్ ఇచ్చిన దాకా తింటారు. కాబట్టి ఇది డేంజర్గా ఉందని చెప్పి ఏం చేయాలా అనుకొని ఇప్పుడు ఆదాం దగ్గర పోస్ట్ కొట్టాలా. కొట్టి సంతకం పెట్టించుకొని రాజరికం ఈయన నా పేరు మీద రాపించుకోవాలని చూశాడు. ఎడ చేద్దామా అని ఏదైనా చుట్టూ తిరగతా ఉన్నాడు. అక్కడేమో కెరూబులు, శరాబులు, అక్కడేమో దేవదూతలు, ఖడ్గదూతలు ఉన్నారు. ఇంతలో భూలోకములన్నింటికంట చాలా వివేకమైంది ఎవరంట? పాము అంట. అందుకోసం పాము ఎక్కడ తిరుగుతుంది? పాము మామూలుగా కంచెల్లో తిరుగుతుంది. నేల మీద కాక ఆకాశం తిరుగుతుందా? కంచెల్లోకి తిరిగేది అది. కొంచెం బార్డర్లోకి వచ్చింది. అప్పుడు పారి కూడా కంచే కదా బార్డర్. కంచెలోకి వచ్చేలాకే సర్పమా పాము అన్నాడు. ఎవరు నువ్వు? ఎవరు అన్నాడు. పాము మాట్లాడుతుందా? పాము మాట్లాడుతుంది. బైబిల్ చెప్పింది, నేను కాదు. అవ్వా బాగుండావా? ఈ పండు చూసావా? ఇది ఎంత రమ్యంగా ఉంది. నువ్వుగా తింటే దేవదూతలు అయిపోతావు. చెప్పింది ఎవరు? లోపల సైతాన్ని మాట్లాడింది ఎవరు? అంటే పాము మాట్లాడుతుంది లేదా? అవ్వతో మాట్లాడిందే లేదా? అందువల్ల పావుని పిలిచాడు. పిలిస్తేనే ఎవరు నువ్వు అన్నాడు. ఎవరు? పాము. కెరూబుని. నేను ఎవరు సర్వస్వ చెప్తాను. నేను కూడా ఆత్మస్వరూపినే. నాకు ఒక శరీరం కావాలి, ఒకరితో మాట్లాడాలి. నీకేం శరీరం ఉంది అంటే అర్థమవుతుందా? నీకేముంది? శరీరం. నీకు పాము శరీరం ఉంది.
ఏమీ లేదు, ఒకసారి దూరత లోపలికి తక్కింది నేను చెప్తా అన్నాడు. దూరు అల్లికి దూరేసి ఊరిలో పావుల దూరులకే పాము ఏం చేసింది, ఇప్పుడు లోపల అన్నది. ఇంతలో వాడు అదృష్టం అవ్వ ఒక్కటే షికారుకు వచ్చింది. షికారుకు వస్తే ఎట్ట పోవాలి భార్యాభర్తలు జంటగా ఏడపోతున్నదే జంటగా తీసుకుపోవాలిగా. అదనమాట. పోయేటప్పుడు జంటగా తీసుకుపోండి. ముందు ఒకరు వెనక ఒకరు అట్ట వస్తున్నారు గుడికి. ముందు పిల్లకాయలు వచ్చా, తర్వాత సిస్టర్ వచ్చా, తర్వాత ఎప్పుడుకో మీరు వస్తే అట్టతో జంటగా రావాలా, జంటగా పోవాలా. అది చర్చిలు ఎట్టని కూర్చొని వేరు పోయేటప్పుడు పోండి. నేను చెప్పింది కదా నాయన, ఒంటరిగా వచ్చింది అవ్వ. ఒంటరిగా వచ్చి ఇదే సందని ఇప్పుడు పాము మాట్లాడుతూ ఉంది. లోపల సైతం అన్నాడు, అవ్వ ఎవరు నువ్వు? నేను ఎప్పుడు లేదు ఈశ్వరం. పాము ఏంది? ఏమీ లేదు, ఈ పండు తినవా? తినొద్దని చెప్పాడు దేవుడు. అరే తింటే నువ్వు దేవదూతలైపోతావు, నీకు పోస్ట్ వస్తుంది. పాము కూడా చెప్పాడు అక్కడ, నువ్వు కానీ నేను చెప్పినట్టు చేస్తే, నన్ను కానీ లోపల చేసుకుంటే నీకు కూడా పుట్టల్లో పోళ్ళని పాలు పోస్తాను, లొటక్కని తాగొచ్చు, నీకు పోస్ట్ చేస్తాను. ఇక నిన్ను చూసుకో, నువ్వు కరస్తాన్నా కూడా ఏం చేస్తారో నీకు పాలు పోస్తారు అంతే. ఇంకా నా పండగ వచ్చిందంటే ఇంకా ఊరోళ్ళు తెచ్చిన పాలన్నీ నీ పుట్లో పోస్తారు. నువ్వు తాగుతావా నాకేం తెలియదు. అంత గౌరవం వచ్చేస్తుంది నీకు. నా మాటిను కొంచెం ఎక్కించుకున్నాను లోపలికి. నాకు ఆత్మ శరీరం లేదని ఎక్కువచ్చాడు. దానికి కూడా పోస్టు. వాళ్ళందరికీ పోస్టులు చెప్పి కింద పడగొట్టాడు. ఇప్పుడు వీళ్ళకి పోస్టులు. ఎవరికి పోస్టులు? పాములకి, జంతువులకి, మనుషులకి పోస్టులు. ఆ పోస్టులు అయిపోయినాయి, మళ్ళీ ఇక్కడ పోస్టులు. ఏం తమాషాడు ఈడు. ఎవడాడు? లూసిఫరు. ఏ పోస్టులు? అక్కడిచ్చి పోస్టులు, మళ్ళీ ఇక్కడ పోస్టులు. పోస్ట్ అంటే ఎవరికైనా ఇష్టమే కదండి. సరే, అయితే ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళకి పోస్టులు ఇస్తా అని చెప్పి పోయినాయా? ఇప్పుడు ఎవరికి ఇస్తా అంటే పోస్టులకి? జంతువులకి చెప్పండి, మనుషులకి పోస్టులు అన్నాడు. జంతువుకి ఇచ్చేసాడు పోస్టు. ఎవరికి? పాముకి నీకు ఇస్తానని చెప్పేసాడు. పాము నమ్మేసింది. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలా? మనుషులకి ఇవ్వాలా. మనుషులకి ఏం పోస్ట్ ఇస్తానంటే, మీరు దేవదూతలు అయిపోతారు అంటున్నాడు. చెప్పండి, వినండి ఏమంటున్నాడు. మీరు అవ్వకి దేవదూతలు అంటే కొంచెం ఇష్టంగా అనిపించింది. మీరు అడగచ్చు, దేవదూతలు అవ్వకు తెలుసా అని. ప్రతిరోజు దేవుడు రెండు సార్లు వస్తాడు కదా. ఆడికి ఏదైనా తోటికి ఒక్కడు వస్తాడు ఏంటి? ఆయన వస్తే దేవదూత సైన్యం కూడా వస్తుంది కదా. అప్పుడు చూసారు వీళ్ళు, ఎవరు? ఏంద్ర వీళ్ళు తగ మెరిచిపోతూ బిల్ల ఉండారే అని ఇద్దరు. ఏమండి ఆదాయం గారు అంటే, చెప్పు అని. ఏందండి వాళ్ళు తమాషగా ఉన్నారు, రెక్కలేసి కట్టిని. వాళ్ళు దేవదూతలు అంటారే. వాళ్ళు ఏమంటారు? దేవదూతలు అంటారు. మనం కూడా ఎట్టుంటుందండి అని కోరిక ఎప్పుడో ఉంది వీళ్ళకి. లేకపోతే ఈ పొట్టు తినొద్దని దేవుడు చెప్తే వాడేం చెప్పాడు? వీళ్ళ కోరిక చూసి ఈ పొట్టు తింటే మీరు దేవతలు అయిపోతారంటానే పొట్టు తినేసిందమ్మా. తప్పానికి కోసుకొని అవతాం నిజంగా. అరే అవతే మీకు పూజలు వస్తాయి. వాళ్ళని కూడా బోల్టా కొట్టించి పొట్టు తినిపించేసింది. ఆదాము తిట్టుంటాడు పోయి కదా, పండుగ తిన్నామని. ఉండండి మనం దేవతలు అయిపోతామంట, తినిపించేసింది. ఇంత వీళ్ళకి వచ్చాయి పోస్టు రాలా, పోస్టు పోయింది. ఆదాముల పోస్ట్ ఏం చేసినాడు? ఈ పండు వారా ఊస్టింగ్ అయ్యి లూసిఫర్ మీద రాసుకున్నాడు. ఆ రోజు నుంచి లూసిఫరు ఈ భూలోకానికి రాశాడు. చదివిస్తున్నా వాక్యం కూడా చదవండి ఒకసారి. పాటన 2:13. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు ఇప్పుడు సాతాను పేరు మారింది. లూసిఫర్ పేరు మారి ఏం పేరు వచ్చింది? సాతాను. ఇప్పుడు సాతాను అని పేరు వచ్చింది. ఇప్పుడు సాతానుగా మారిపోయింది. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని. ఎక్కడున్నావు? మనం ఎవరికి చెప్తున్నాం ఈ మాటలు? మనుషులకి. ఒకప్పుడు కాపురమే. సింహాసనం ఎక్కడుంది సాతానికి? ఏదైనా తోట్ల పరలోకంలో. అప్పుడు మనుషులు లేరు. ఇప్పుడు మనుషులే చెప్తున్నాడు. ఇప్పుడు భూలోకంలో ఉండే ఆదాము రాజరికాన్ని సాతాను ఏం చేశాడు? ఎట్ట కొట్టేశాడు? దేవదూతలు అయిపోతారని చెప్పి పండు తినిపించి పండు ద్వారా పోస్ట్ కొట్టేశాడు. ఇప్పుడు పోస్ట్ ఊస్టింగ్ గుచ్చి వీళ్ళకి వచ్చింది. ఇంతలో దేవుడు వచ్చి పోస్టుకి ఇష్టం లేదు, దేవదూతలు కాలేదు, ఏమీ కాలేదు.
ఎత్తి మెడబెట్టి వాళ్ళని ఏదంతా నడిచారు, ఏ పోస్టు రాలా. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు గ్రిప్లో వచ్చిల్లే, రాజు అయిపోయాడు కదా, ఎవరు చెప్పారు, సాతానే రాజు అయిపోయాడు కదా. ఇప్పుడు పోస్టులు ఇచ్చాడు, పిలిచి ఇట్రా అమ్మ, ఇట్రాగా, నువ్వు కెరూబు అంటే నీవు కదా, నువ్వేం చేస్తావంటే కెరూబులు 4 ఉన్నారు అక్కడ బైబిల్లో, ఉన్నారా? 4 జీవులు ఉన్నారా? అవన్నీ ఉన్నాయి. కాబట్టి నీకు పోస్ట్ ఇస్తా, నువ్వు మనుషులకి నేను గురించి తెలియదు కాబట్టి నువ్వు వాళ్ళలో పోయి ఏం చెప్తావంటే, నాకు ముందు మనిషి మొహం పెట్టండి, ఈ పక్క పెట్టండి, ఈ పక్క సింహ మొహం, ఈ పక్క దూడ ముఖం పెట్టి, వెనక పెట్టి, నాకు చేతులు ఎక్కువ పెట్టి, చిన్న చిన్న చేతులు పెట్టి నమూనా ఇవ్వండి అని చెప్పిలకే నమూనా ఇచ్చారు. ఇట్లా రకరకాల పోస్టులు మొత్తానికి అక్కడ వాళ్ళందరికీ, పడిపోయిన దేవతలందరికీ చెప్పండి భూలోకంలో ఏమొచ్చేసి ఇచ్చేసాడు మనోడు. పోస్ట్ ఇచ్చి, నేను చెప్పే కదా ఏదో పరలోకంలో మిస్ అయింది, కానీ ఇప్పుడు భూలోకంలో మనుషులంతా మిమ్మల్ని ఏం చేస్తారు, దేవుళ్ళని పూజిస్తారు. మీరు వాళ్ళ పూజలు టెంకాయ ఒక చెప్ప మీరు తీసుకుని ఒక చెప్ప వాళ్ళకి ఇచ్చేయండి అన్నారు. అంతే, బాగాలేదా పద్ధతి? 2 ఆయనే కాకుండా, 2 మనమే కాకుండా, 2 వాళ్ళే కాకుండా, ఒకటి నీకు ఒకటి నాకని అనేసి వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి ఎట్ట కావాలో, ఏ విధంగా కావాలో ఆ విధంగా చెప్పించుకొని, అట్ట బంగారుతో అలంకరించుకొని, ఆ కుండి ఎట్లా ఉండేరో అట్ట అలంకరించుకొని అందరు దేవస్థానం మీద చెక్కి గెలిపి ఒక్కో దేవస్థానంలో చెప్పండి ఒక్కొక్క దేవత తెలిపినారు. వాళ్ళేమో ఇంత దేవుళ్ళ. ఇప్పుడు మన అంశం ఏంది, ఒక్కడే దేవుడు ఉండగా ఇంతమంది దేవదూతలు. ఇప్పుడు అయిందే, ఎట్టొచ్చారు వీళ్ళంతా, ఎట్టొచ్చారో, ఎంతమంది తోయబడ్డారు? కోట్లు తోయబడ్డారు. 1/3 తోయబడ్డారు. 100 మంది కోట్లు తోయబడ్డారు. వాళ్ళందరికీ ఆదాం దగ్గర ఇచ్చిన, అక్కడ లేక ఇక్కడ ఇచ్చిన పోస్టులు. ఇప్పుడు అందుకోసం పాము కూడా పాపం అంత సాయం చేసినందుకు సాతానుకు పోస్ట్ ఇచ్చాడు. అందుకోసంగా అది వచ్చినప్పుడు ఆ పాము దగ్గరికి వెళ్ళి నువ్వు కరస్తానని చెప్పినా కూడా వాళ్ళు కరవబొమ్మ, నువ్వు కావాలంటే నువ్వు బయటికి వెళ్ళిపో, ఆడు పోసిన తర్వాత రావద్దు కానీ అని చెప్పి, ఆ తర్వాత పాలన్నీ తెచ్చి చెప్పండి పోసి నైవేద్యాలు ఇచ్చి దేవుడా కరుణించాలి. ఇదండి కథ. ఇప్పుడు చెప్పండి, ఇంతమంది దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ పవర్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఎవరిచ్చారు? ఎన్ని? దేవుడే ఇచ్చాడు. అయితే వాళ్ళకి ఏమీ లేదో తెలుసా? ఆ దేవుళ్ళకి ఏమీ లేదో తెలుసా? ఏమీ లేదంటే వాళ్ళకి పరిశుద్ధత లేదు, రక్షణ ఇచ్చే స్థితి లేదు. వాళ్ళకి నెక్స్ట్ ఏమవుతామో భూమి యొక్క అంతం గురించి వాళ్ళకి సరిగా కొంచెం తెలుసు. అది సంగతి. ఇదండి. అందుకోసం 100 మంది దేవుళ్ళు అయ్యారు. ఇండియాలోనే కాదు, మీరు ఈజిప్ట్కి వెళ్ళినా కూడా ఈజిప్ట్ దేవతలు ఉన్నారు. మీరు పిలిచి దగ్గర బయలు, దాగోను, వీళ్ళంతా కూడా రకరకాల పేర్లండి. వాళ్ళందరూ పూజింపబడుతూనే ఉన్నారు. అందుకే దేవుడు దాగోను దేవత దగ్గర వాళ్ళు పట్టుకొని దేవుడు సింహాసనం పెడితే తెల్లారి వచ్చే లోపల ఏమైపోయింది? అంటే దేవుడు అక్కడేనండి. ఇప్పుడు చెప్పండి, మనం మొదటి చదివిన వాక్యం చెప్పండి, ముగించేద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 చదివేసేయండి. దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారు అనేకులున్నారు అని ఎవరు చెప్పారు? దేవుడే. బైబిల్ చెప్పింది. అంటే కరెక్టే కాదా? బైబిల్ చెప్పింది కరెక్టే కాదా? బైబిల్ చెప్పింది కరెక్టే కదా? కాబట్టి సొంతంగా వాళ్ళు ఏమి నియమించుకోరాల. బైబిల్ చెప్పింది కరెక్టే. అనబడిన వారు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీద దేవత అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. అది ఆయన మూలముగా సమస్తము అంటే దేవుడు ఒక్కడే. అయితే ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? అర్థమైపోయింది మీకు? కెరూబు నుంచి ఇక్కడ యుద్ధం నుంచి తోసేయటం, ఆదాము దగ్గర రాసిన కొట్టేయటం, వాళ్ళే చెప్పుకొని ప్రతిష్ఠించిన తర్వాత ఖచ్చితంగా అక్కడ ఒక శక్తి రావటం, వాళ్ళందరూ రకరకాల పేర్లు పెట్టుకొని చెప్పండి ఉన్నారు. అది మా సంగతి. ఇంతమంది దేవతలు దేవుళ్ళని వాళ్ళు ఎట్టొచ్చారో కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి చాలా స్పష్టంగా దేవుడు ఒక్కడే. ఈ లోకంలో మా నాన్నున్నాడు, నాన్న ఒక్కడే ఉంటాడు. లేదు లేదు ఈయన కూడా మా నాయన అంటే పక్కన ఉండి ఆయన కూడా మా నాయనే, ఈయన మా నాయనే అంటే మా నాయన మామూలుగా వాయించాడు. దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే, అక్కడ రాస్తుంది తండ్రి ఒక్కడే. కానీ దేవతలు దేవుళ్ళు అనబడి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా వచ్చారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా విశదీకరంగా విన్నాము. కనుక ఈరోజు ఈ సత్యవాక్యాన్ని తెలుసుకొని నిజమైన దేవుడు, సర్వలోకాన్ని సృష్టించిన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన యెహోవా దేవుడని, ఆయనే ఈ సర్వలోకాన్ని సృష్టించి మానవుని సృష్టించాడని, ఆయనే పరలోకానికి సర్వాధికారని, అద్వితీయుడని, దేవుడనేవాడు కామ క్రోధ లోభ మదమత్సరాలు భార్య పైభార్యలు ఉండకూడదని, దేవుడి దగ్గర ఆయుధాలు ఉండకూడదని, దేవుడు రక్తమాంసాలు ఉండడని, దేవుడు ఆత్మస్వరూపిని, దేవుడు అద్వితీయుడని, అద్వితీయుడు యెహోవాయే అని నమ్ముకొని ఆ దేవుడిని మేము తెలుసుకొని సాష్టాంగ నమస్కారం చేసి నిన్ను పూజిస్తున్నాము. నీవే మా దేవుడవు, నీవే ఒక్కడవే మా దేవుడవు అన్నప్పుడు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.